హాయ్ నమస్తే, వెల్కమ్ టు కస్తూరి ఛానల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన బిట్ బ్యాంక్ కంటిన్యూయేషన్. శుంగవంశం. శుంగవంశ స్థాపకుడు ఎవరు? పుష్యమిత్ర శుంగుడు. మాళవికాగ్న మిత్ర నాటకంను ఎవరు రాశారు? కాళిదాసు. శుంగవంశం వారు అవలంబించిన మతం వైదిక మతం. మాళవికాగ్న మిత్రలో కథానాయకులు మాళవిక మరియు అగ్నిమిత్రుడు. ఈ నాటికలోని అగ్నిమిత్రుడు పుష్యమిత్రుని కుమారుడు. పుష్యమిత్రుని కాలం నాటి ప్రసిద్ధ వ్యాకరణకర్త పతంజలి. భారతదేశ వ్యాకరణవేత్తలలో రెండవ స్థానాన్ని అలంకరించిన పతంజలి పుష్యమిత్ర శుంగుని సమకాలికుడు. మహాభాష్యం ప్రకారం శుంగవంశ స్థాపకులు బ్రాహ్మణులు. పుష్యమిత్రుని పాలనా కాలంలో భారతదేశంపై దండెత్తిన విదేశీయులు డెమట్రియస్. విదర్భను ఆక్రమించిన శుంగ పాలకుడు పుష్యమిత్రుడు. చివరి శుంగ పాలకుడు దేవభూతి. శుంగుల కాలంలో సమాజంలో మహిళల స్థానం దుర్భర పరిస్థితులలో జీవించేవారు. బహరూత్ స్తూపం ఏ కాలం నాటి వాస్తు నిర్మాణానికి చిహ్నంగా ఉంది? శుంగవంశ కాలానికి. శుంగుల కాలం నాటి కళ వాస్తవ జీవనాన్ని చిత్రించింది. కణ్వవంశం. శుంగవంశపు చివరి రాజు దేవభూతిని వధించి కణ్వవంశాన్ని స్థాపించింది వాసుదేవ కణ్వుడు. కణ్వవంశంలో చివరి పాలకుడు సుశర్మ. సుశర్మను అంతం చేసిన వారు శాతవాహనులు. పుష్యమిత్ర శుంగుడు చేసిన అశ్వమేధ యాగాన్ని పర్యవేక్షించిన వ్యక్తి పతంజలి. కర్మకారులు అంటే కూలీలు. పురాణాల ప్రకారం కణ్వులు మొత్తం ఎన్ని సంవత్సరాలు పాలించారు? 45 సంవత్సరాలు. చివరి శుంగ పాలకుడైన దేవభూతిని హత్య చేసి కణ్వవంశాన్ని వాసుదేవ కణ్వుడు ఏ సంవత్సరంలో స్థాపించాడు? క్రీస్తుపూర్వం 80. వాసుదేవ కణుని అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చారు? భూమిమిత్ర. కణ్వవంశ కాలంలో శాతవాహనులు మగధను ఆక్రమించారు. మౌర్యానంతర కాలంలో విస్తృతంగా వాడుకలో ఉన్న నాణెం ఫనా. బాక్ట్రియన్స్ లేదా యవనులు. యవనులుగా ఇండో గ్రీకులుగా పిలువబడ్డ బాక్ట్రియా పాలకులైన గ్రీకులు క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో డెమట్రియస్ నాయకత్వంలో భారతదేశంపై దండెత్తారు. డెమట్రియస్ రాజధాని సక్కాలా. డెమట్రియస్ వంశంలో గొప్పవాడు మినాండర్. మినాండర్ బౌద్ధ మతాన్ని ఆచరించాడు. బౌద్ధాచార్యుడైన నాగసేనునికి మినిండార్కు జరిగిన మత చర్చలు మిలింద పన్హా అనే గ్రంథంలో వివరించబడ్డాయి. మన దేశ చరిత్రలో తొలిసారిగా బంగారు నాణాలను ప్రవేశపెట్టింది ఇండో గ్రీకులు. గ్రీకు శిల్ప ప్రభావం వలన మన దేశంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది. సంవత్సరాలను ఋతువులుగా పక్షాలుగా విభజించినది గ్రీకు సంప్రదాయమే. మన దేశంలో బుద్ధుని విగ్రహారాధన మొదటిసారిగా గాంధార శిల్పకళ ద్వారా రూపొందించబడింది. మినండార్ డెమట్రియస్ సేనాధిపతి. గ్రీకు రాజులలో ప్రఖ్యాతుడైన మినండార్ రాజధాని సాకాలా. భారతదేశంలోని ఏ రంగం గ్రీకుల ప్రభావానికి అత్యధికంగా గురైంది? నాణాలు. గ్రీకు క్యాలెండర్ను భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎవరు? డెమట్రియస్. మౌర్యానంతర యుగంలో సాధారణంగా వడ్డీ రేటు 15% ఉండేది. మౌర్యానంతర యుగంలో సముద్ర వర్తకం సంబంధించిన రుణాలపై వడ్డీలను అత్యధికంగా వసూలు చేసేవారు. తక్షశిల, గాంధార ప్రాంతాలలో గ్రీకు ప్రభావంతో నూతనంగా ఉద్భవించిన శిల్పకళ గాంధార శిల్పకళ. పతంజలి మహాభాష్యం యవనులు లేదా గ్రీకులు ఏ నగరంపై దాడి చేశారని తెలుపుతుంది? అవధ్. బాక్ట్రియా ప్రస్తుత పేరు బాల్క్. శకులు. మధ్య ఆసియాలోని సంచార జాతులే శకులు.
శకుల వంశంలో మొదటి రాజు మావూస్. శకరాజ్యంలోని క్షాత్రపులందరిలో ప్రసిద్ధులు పశ్చిమ క్షాత్రపులు. పశ్చిమ క్షాత్రపుల మూలపురుషుడు భూమకుడు. నహపానుని రాజధాని బ్రోచ్. నహపానుడు గౌతమీపుత్ర శాతకర్ణి చేతిలో ఓడిపోయాడు. నహపానుని నాణెములను తిరిగి తన పేరు మీద ముద్రించిన శాతవాహన రాజు గౌతమీపుత్ర శాతకర్ణి. మాలవ రాజ్య రాజధాని ఉజ్జయిని. మాలవ క్షాత్రప రాజులో ప్రఖ్యాతగాంచినవాడు రుద్రదమనుడు. రుద్రదమనుని బిరుదు మహాక్షాత్రప. రుద్రదముని సైనిక విజయాలు గిర్నార్ శాసనంలో తెలియబడుతున్నాయి. రుద్రదమనుడు శివశ్రీ శాతకర్ణిని ఓడించాడు. మౌర్య చంద్రగుప్తుని కాలంలో సౌరాష్ట్రంలో నిర్మించబడిన సుదర్శన తటాకంకు మరమ్మతులు చేయించింది రుద్రదమనుడు. రుద్రదమనుడు హిందూ మతాన్ని అవలంబించాడు. స్పష్టమైన సంస్కృతంలో ఏర్పడ్డ మొట్టమొదటి శాసనం గిర్నార్ శాసనం. విక్రమాదిత్య శకం 58 BC నుండి ప్రారంభమైంది. శకులు ప్రారంభంలో పార్థియన్ల ఆస్థానంలో పనిచేశారు. మను సంహిత శకులను క్షత్రియులుగా పేర్కొంది. ఉత్తర క్షాత్రపులలో ప్రముఖమైన రాజు రంజువుల. భారతదేశంలో ఏ ప్రాంతంలో శకులు ప్రథమంగా తమ ప్రాబల్యాన్ని పెంచుకున్నారు? సింధు. మౌర్యుల పతనానంతరం భారత్ వచ్చిన తొచారియన్స్ ఉన్న మరొక పేరు ఏమిటి? శకులు. ఉత్తర క్షాత్రపులలో మొట్టమొదటి పాలకుడు మావూస్. ఇతని యొక్క బిరుదు మహారాజ మహాత్మా. మౌస్ అనంతర పాలకుడు లైకకుసులుక. శకులు నిరంతరం ఎవరి దాడులను ఎదుర్కొన్నారు? కుషానులు. శకులలో గొప్ప పాలకుడు నహపానుడు. నహపానుని ఓడించి వధించిన శాతవాహన రాజు ఎవరు? గౌతమీపుత్ర శాతకర్ణి. ఏ శక పాలకుడు భారతీయ శకులలో అత్యంత ప్రసిద్ధుడు? మొదటి రుద్రదమనుడు. శక సంవత్సరమేది? క్రీస్తు శకం 78. పశ్చిమ క్షాత్రపుల అధికార కేంద్రాలు నాసిక్, ఉజ్జయిని. పశ్చిమ క్షాత్రపుల మొట్టమొదటి పాలకుడు ఎవరు? భూమకుడు. కుషానులు. మధ్య ఆసియాకు చెందిన 5 యూచి శాఖలలో ఒక శాఖకు చెందిన వారే కుషానులు. కుషానులు చైనా సరిహద్దుల్లో మసలే యూచి అనే సంచార జాతిలోని 5 తెగల్లో ఒకరు. కుషాను రాజుల్లో మొదటివాడు ఒకటో కాడ్ఫైసిస్. బంగారం, రాగి నాణాలపై మహేశ్వర పదం వేయించిన కుషాను రాజు కాడ్ఫైసిస్ II లేదా విమకాడ్ఫైసిస్. భారతదేశంను పరిపాలించిన కుషాను చక్రవర్తులలో అగ్రగణ్యుడు కనిష్కుడు. క్రీస్తు శకం 78తో ప్రారంభమయ్యే శాలివాహన శకాన్ని ప్రారంభించింది కనిష్కుడు. దేవపుత్ర, సీజర్ అనే బిరుదులు కనిష్కునికి కలవు. కనిష్కుని రాజధాని పురుషపురం. కనిష్కపురము అనే పట్టణాన్ని నిర్మించింది కనిష్కుడు. కాశ్మీర్ను గురించి తెలిపే రాజతరంగిని రచించింది కల్హనుడు. కనిష్కుడు పాన్ యాంగ్ అనే చైనా రాజును ఓడించాడు. అశ్వఘోషుడు అనే బౌద్ధ పండితుని ప్రభావం వలన కనిష్కుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. కనిష్కునికి 2వ అశోకుడు అనే పేరు ఉంది. కనిష్కుడు పురుషపురం నందు 13 అంతస్తులు గల 400 అడుగుల ఎత్తుగల కొయ్యతో ఒక గోపురాన్ని నిర్మించి అందులో నిలువెత్తు బుద్ధ విగ్రహం ప్రతిష్ఠించినట్టు తెలిపింది ఆల్బేరుని. కనిష్కుని పరిపాలనా కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది. గాంధార శిల్పకళలో బుద్ధుడు దేవతామూర్తిగా, యుద్ధవీరునిగా కనిపిస్తాడు. భారతీయుల ఊహా చాతుర్యం, గ్రీకు శిల్పకళ నైపుణ్య ప్రతిబింబించే శిల్పకళ గాంధార శిల్పకళ. కనిష్కుని ఆధ్వర్యంలో 4వ బౌద్ధ సంగీతి ఏర్పడింది. ఇది కాశ్మీర్లోని కుందలవనంలో జరిగింది.
ఈ సంగీతానికి వసుమిత్రుడు అధ్యక్షత వహించగా అశ్వఘోషుడు ఉపాధ్యక్షునిగా వివరించాడు. బౌద్ధమత సిద్ధాంతములు సమన్వయపరచబడి మహావిభాష శాస్త్రము పేరున క్రోడీకరించబడింది. ఈ సంగీతంలోనే బౌద్ధమతం మహాయాన, హీనయాన శాఖలుగా విడిపోయాయి. కనిష్కుడు మహాయాన బౌద్ధమత శాఖను స్వీకరించాడు. కశ్యన, మాతంగలను చైనా, టిబెట్లకు మత ప్రచారానికి కనిష్కుడు పంపించాడు. బుద్ధ చరిత్ర సౌందర్యనందనము అనే గ్రంథంలో రాసింది అశ్వఘోషుడు. శారీపుత్ర ప్రకరణము అనే సంస్కృత నాటకాన్ని అశ్వఘోషుడు రచించాడు. మాధ్యమిక సిద్ధాంతాలను ప్రతిపాదించింది ఆచార్య నాగార్జునుడు. సాపేక్ష బౌద్ధ మతాన్ని ప్రతిపాదించిన ఆచార్య నాగార్జున్ని ఇండియన్ ఐన్స్టీన్ అంటారు. ఎందుకంటే ఈయన సాపేక్ష సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మహావిభాష శాస్త్రంను రచించింది వసుమిత్రుడు. చరక సంహిత అను ఆయుర్వేద గ్రంథంను రచించింది కనిష్కుని ఆస్థాన వైద్యుడైన చరకుడు. గాంధార శిల్పకళ ప్రభావం, కట్టడాలు, విగ్రహాలు నాశనమగడానికి కారణం హూనుల దండయాత్ర. ప్రజ్ఞాపారమిత గ్రంథాన్ని వ్రాసింది ఆచార్య నాగార్జునుడు. బౌద్ధ మతం విదేశాల్లో వ్యాపించుటకు ప్రధాన కారకులు మొదట అశోకుడు, తర్వాత కనిష్కుడు. కుషానుల గురించిన సమాచారాన్ని ఇచ్చిన చైనా గ్రంథం మొదటి హాన్ రాజవంశ చరిత్ర. దీని రచయిత పాన్ కు. 5 యూచీ తెగలను సమైక్యం చేసిన మొట్టమొదటి కుషాను రాజు కుజులకాడ్ ఫైసిస్. కుజులకాడ్ ఫైసిస్ బిరుదు మహారాజు. చైనా సైన్యాధిపతి పన్ చావో చేతిలో ఓడిపోయి చైనాకు కప్పం చెల్లించిన కుషాను రాజు విమాకాడ్ ఫైసిస్. భారతదేశంలో బంగారు నాణాలను విస్తృతంగా వినియోగంలోకి తెచ్చిన రాజవంశం కుషానులు. కనిష్కుడు ప్రారంభించిన శక సంవత్సరం క్రీస్తు శకం 78 నుండి ప్రారంభమైంది. చివరి కుషాన పాలకుడు ఎవరు? వాసుదేవుడు. కుషానుల తర్వాత ఆ ప్రాంతంలో ప్రాబల్యంలోకి వచ్చిన రాజవంశం నాగవంశం. కనిష్కునికి సంబంధించిన తొలి నాణాలు ఉత్తరప్రదేశ్లో బయటపడ్డాయి. కాశ్మీర్ కనిష్క సామ్రాజ్యంలో భాగమని తెలిపిన గ్రంథం కల్హణుడు రాసిన రాజతరంగిణి. కనిష్కుడు ఓడించిన చైనా సైన్యాధిపతి పంచ్ చియాంగ్. కనిష్కుని మొదటి రాజధాని పురుషపురం కాగా రెండవ రాజధాని మధుర. కుషానుల సాత్రప పద్ధతి పరిపాలన గురించి తెలిపిన శాసనం సారనాథ్. కనిష్కుడు బౌద్ధ మతంలోకి మారాడని తెలుపుతున్న శాసనం పెషావర్ గాస్కెట్. కనిష్కుడు అశ్వఘోషుని ప్రభావంతో బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. వసుమిత్రుని అధ్యక్షతన జరిగిన 4వ బౌద్ధ సంగీతిలో రచించబడిన గ్రంథం మహావిభాష. చివరి కుషానుల గురించి సమాచారాన్ని ఇచ్చిన చరిత్రకారుడు పాన్ కు. 4వ బౌద్ధ సంగీతిలో కూర్చిన బౌద్ధ సాహిత్యాన్ని రాగి పలకలపైన వ్రాశారు. సౌందరానందనంను రచించింది అశ్వఘోషుడు. భారతదేశంలో అత్యధికంగా రాగి నాణాలను ముద్రించిన రాజవంశం కుషానులు. కనిష్కుని అనంతరం కుషాను సామ్రాజ్య సింహాసనాన్ని అధిష్ఠించింది 2వ కనిష్కుడు. దిగనికాయ అనే గ్రంథంలో 24 రకాల వృత్తులను పేర్కొన్నారు. చివరి కుషాన పాలకుడు వాసుదేవుడు. కళింగ చేది వంశం. చేది వంశ రాజుల్లో గొప్పవాడు కారవేలుడు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో. కారవేలుని గురించి తెలిపే ప్రసిద్ధ శాసనం అతిగుంఫా శాసనం. కారవేలుడు ఓడించిన మగధ రాజు పుష్యమిత్రుడు. కారవేలుడు జైన మతాన్ని అనుసరించాడు. కుమారగిరిపై జైన పరిషత్తును ప్రారంభించింది కారవేలుడు. కారవేలుడు 1వ శాతకర్ణిని ఓడించాడు. కళింగాధిపతి, కళింగ చక్రవర్తి బిరుదులు కారవేలునికి కలవు. కారవేలుడు జైనులకు నివాస గృహాలను ఉదయగిరిలో నిర్మించాడు. కళింగను పాలించిన చేది వంశ స్థాపకుడు మహామేఘవాహనుడు. మొట్టమొదటి రోమన్ వర్తక కేంద్రం అరికమేడులో బయల్పడింది. కారవేలుని విజయాలను కీర్తిస్తూ వేయించిన అతిగుంఫా శాసనం ఉదయగిరి కొండలలో ఉంది. అతిగుంఫా శాసనంలో పేర్కొనబడ్డ కన్నభీమా నది ప్రస్తుత పేరు కృష్ణా నది. కారవేలుడు ధ్వంసం చేసిన మూషిక నగరం కృష్ణ తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో ఉంది. కారవేలుడు మగధ దండయాత్రలో దోచుకున్న సొమ్ముతో భువనేశ్వర్లో దేవాలయాన్ని నిర్మించాడు.
కారవేలుడు ఆదరించిన మతం జైన మతం. కళింగను పాలించిన చేది వంశ స్థాపకుడు మహామేఘవాహనుడు. మొట్టమొదటి రోమన్ వర్తక కేంద్రం అరికమేడులో బయల్పడింది. కారవేలుని విజయాలను కీర్తిస్తూ వేయించిన అతిగుంఫా శాసనం ఉదయగిరి కొండలలో ఉంది. అతిగుంఫా శాసనంలో పేర్కొనబడ్డ కన్నభీమా నది ప్రస్తుత పేరు కృష్ణా నది. కారవేలుడు ధ్వంసం చేసిన మూషిక నగరం కృష్ణ తుంగభద్ర నదుల సంగమ ప్రదేశంలో ఉంది. కారవేలుడు మగధ దండయాత్రలో దోచుకున్న సొమ్ముతో భువనేశ్వర్లో దేవాలయాన్ని నిర్మించాడు. కారవేలుడు ఆదరించిన మతం జైన మతం. విన్నారు కదా ఇంపార్టెంట్ బిట్స్. ఇక నుంచి మనం హిస్టరీ, పాలిటీ, జనరల్ స్టడీకి సంబంధించిన అన్ని బిట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాము. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.